ఒక కుందేలు తన ఇద్దరు పిల్లలతో పాటు అడవిలో నుండి వెళుతూ ఉండగా దానికి ఒక నక్క ఎదురవుతుంది. అది కుందేలుతో, కుందేలు మిత్రమా, ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఒక దుష్ట తోడేలు నా భర్తను పొట్టన పెట్టుకున్నది నక్క బావా. ఇక అక్కడ ఉండలేక నా పిల్లలిద్దరిని తీసుకొని మా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్నాను. అయ్యో కుందేలు మిత్రమా, నీకెంత కష్టం వచ్చింది. ఇద్దరు పిల్లలతో నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళావంటే నీ భర్తకు పట్టిన గతే నీకు పడుతుంది. నువ్వు క్షేమంగా మీ అమ్మ వాళ్ళ దగ్గరికి చేరాలంటే నాతో రా. నేను నిన్ను మా మంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్తాను. అతనైతే నిన్ను సురక్షితంగా మీ ఇంటికి చేరుస్తాడు అంటుంది నక్క. కుందేలు సరేనని చెప్పి పిల్లలిద్దరినీ అక్కడికి దగ్గరలో ఉన్న చెట్ల పొదల వెనకాల ఉండమని, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి నక్కతో పాటు వెళుతుంది కుందేలు. నక్క దాన్ని మంత్రి అయిన చిరుతపులి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఏంటి నక్క బావా, మీ మంత్రి గారంటే చిరుతపులా అంటుంది వణికిపోతూ కుందేలు. మరింకెవరనుకున్నావు కుందేలు అంటూ నక్క చిరుతపులితో, ఇదిగో చిరుత మామ, ఈ రోజు మన ఇద్దరికి భోజనం ఈ కుందేలే. ఇక ఎప్పటిలాగానే దీన్ని చంపు, మన ఇద్దరం కలిసి తిందాం అంటుంది నక్క. ఈ జిత్తులు మారి నక్క మాటలు విని తన పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు గుండె పగిలేంత బాధగా అనిపిస్తుంది కుందేలుకు. తరువాత కుందేలు నక్కకు చిరుతపులికి ఆహారం అవుతుంది. కుందేలును చంపి తిన్న తరువాత నక్క, చిరుత మామ, ఇప్పుడు తల్లిని తీసుకొచ్చాను. సాయంత్రం దీని పిల్లల్ని తీసుకొస్తాను. తినటానికి సిద్ధంగా ఉండు అంటుంది నక్క. కానీ నక్క కుందేలుతో మాట్లాడింది తరువాత జరిగిన విషయం మొత్తం ఒక తుని పక్షి చూస్తుంది. దానికి ఎలాగైనా కుందేలు పిల్లల్ని కాపాడాలని అనిపిస్తుంది. కానీ ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించి అది ఒక ఏనుగు దగ్గరకు వచ్చి జరిగిన విషయం మొత్తం ఏనుగుతో చెప్పి ఎలాగైనా కుందేలు పిల్లల్ని కాపాడమని ఏనుగును బ్రతిమలాడుతుంది తుని పక్షి. ఏనుగు సరేనని చెప్పడంతో ఏనుగును తీసుకుని చెట్ల పొదల దగ్గరకు వచ్చేసరికి కుందేలు పిల్లలు రెండు తల్లి కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉంటాయి. వాటిని చూడగానే ఏనుగుకు చాలా జాలిగా అనిపిస్తుంది. వెంటనే ఏనుగు కుందేలు పిల్లలు రెండింటిని తన పైన ఎక్కించుకొని కాలువ అవతల ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తూ ఉండగా అప్పుడే కాలువ దగ్గరికి వచ్చిన నక్క ఏనుగును దానిపైన ఉన్న కుందేలు పిల్లలను చూడగానే ఇవి రెండు ఇలా తప్పించుకుంటున్నాయేమిటి అనుకుంటూ బాధపడుతుంది. సాయంత్రం కుందేలు పిల్లల్ని తీసుకొస్తానని చిరుతపులికి చెప్పాను కదా, ఇప్పుడు తీసుకువెళ్ళకుంటే నా పరిస్థితి ఏమిటి అని నక్క కాలువ గట్టున కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఏనుగు కుందేలు పిల్లల్ని తీసుకొని మళ్ళీ తిరిగి రావటం చూసిన నక్కకు వాటిని చూడగానే ఆహా, ఏం నా అదృష్టం అనుకుంటుంది నక్క. ఏనుగు కాలువ యువతలకి రాగానే, ఏంటి ఏనుగు మామ, ఈ కుందేలు పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళొస్తున్నావు అంటుంది నక్క ఏమీ తెలియనట్లుగా. ఏమీ లేదు నక్క బావా, ఈ పిల్లలిద్దరిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికని తీసుకువెళ్ళాను. కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళారట, ఇంట్లో లేరు. అందుకే ఇక నుండి వీళ్ళిద్దరిని నా దగ్గరే ఉంచుకుందామని తీసుకువచ్చాను అంటుండగానే అక్కడికి వస్తుంది తుని పక్షి. అది రాగానే ఏనుగుతో, ఏనుగు మామ, ఈ నక్క అంతా తెలిసి ఏమీ తెలియనట్లుగా నీతో మాట్లాడుతుంది. ఈ కుందేలు పిల్లల తల్లిని చిరుతపులి దగ్గరికి తీసుకువెళ్లి చంపించింది. తరువాత చిరుతపులితో కలిసి తిన్నది ఈ దుష్ట నక్కే అని తుని పక్షి అనటంతో ఏనుగు పట్టలేని కోపంతో తొండంతో రెండు తగిలించేసరికి నక్క వెళ్లి కాలువలో పడి కొట్టుకుపోతుంది. తరువాత ఏనుగు తుని పక్షి రెండూ కలిసి కుందేలు పిల్లల్ని తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా ప్రేమగా పెంచుతాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.